చూడండి ఈరోజు సండే కావడం వల్ల చాలా మంది టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అదర్ పీపుల్స్ కొంచెం ఎల్డర్ పీపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాబ్ హోల్డర్స్ వీళ్ళందరికీ లీవ్స్ దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మాకులాగే కేరింతలు కొడుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూడండి ప్రజెంట్ అయితే తాజంగి ఇక్కడ మేమైతే డామ్కి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే అన్న వల్ల అయితే మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారనమాట. బోట్ మీద ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు బోట్ షికార్ కూడా ఉంటుందండి. మేము వెళ్ళి మాత్రం కూడా మీకు అక్కడ వ్యూ కూడా చూపిస్తాం. చాలా బాగుంటుంది. వచ్చినటువంటి టూరిస్టులను కూడా మీరు చూడొచ్చు. చూపించు వాళ్ళని కూడా. బోట్ అయితే స్టార్ట్ అయిందండి, చూస్తున్నారు కదా. ఎడాలతో మేమైతే తొక్కుతున్నాం. చూడండి పక్క బోట్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. అటువైపు చూపించు. హాయ్ హాయ్, చాలా బాగుందండి. మొదటిసారి నేనైతే రావడం, తమ్ముడు వాళ్ళతో వచ్చాను. ఎలక్ట్రిక్ బోట్లు అంటే ఏం లేవు ఇక్కడ, ఆయిల్తో నడిచినవి. లోకల్ బాయ్ జగదీష్, ఇన్స్టా సేమ్ అది. ఎక్కడ మాదా కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మరి చూస్తున్నారు కదండి, ప్రజెంట్ అయితే ఇది తాజంగి డామ్ అనమాట. చింతపల్లి నుంచి 30 km అయితే వచ్చిందండి. ఆ వచ్చే ప్రయాణం కూడా చాలా బాగుంది. బైక్ మీద చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. చాలా హైలైట్గా ఉంది. ఆ మలుపులు కావచ్చు, ఆ రోడ్డు ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుందండి. ఆ రోడ్లో మేము మంచిగా ఎంజాయ్ చేసి అయితే ఈ అద్భుతమైనటువంటి లొకేషన్కి తాజంగి డామ్కి అయితే మేము రావడం జరిగింది. చూడండి ఈరోజు సండే కావడం వల్ల చాలా మంది టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అదర్ పీపుల్స్ కొంచెం ఎల్డర్ పీపుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాబ్ హోల్డర్స్ వీళ్ళందరికీ లీవ్స్ దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మాకులాగే కేరింతలు కొడుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. పక్కన మా తమ్ముడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఒక తమ్ముడు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. నాకు కూడా తెలియదండి అద్భుతమైన లొకేషన్ అయితే. తమ్ముడు వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే మంచి లొకేషన్ ఉంది, చెరువు ఉందని చెప్పారు. అందుకని నేను ఈరోజు సండే కావడం వల్ల చర్చికి వెళ్ళి ఇలా రావడం జరిగింది. చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మైండ్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది అనమాట. ఎందుకంటే మేము సండే కాకుండా మిగతా రోజుల్లో హడావిడిగా మేస్త్రి వర్క్ చేస్తూ చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాం. మేమే కాదండి, చాలా మంది వర్క్ ప్రెజర్స్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు వీక్లీకి ఒక్కసారైనా ఇలాంటి పీస్ ఆఫ్ మైండ్ దొరికే ప్లేస్లో ఇలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీరు కూడా దయచేసి ఎప్పుడైనా ఇలాగా మీరు కూడా ట్రిప్కి వచ్చినట్లయితే, ఇలా బోట్ షికార్లో సందడి చేసినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని అనుకుంటున్నాను. మరి చూడండి వచ్చినటువంటి జనాలు మీరు చూస్తూ ఉన్నారు. టెంపుల్స్కి వెళ్ళి చాలా మంది ఆటోల ద్వారా అలాగే 2 వీలర్స్ ద్వారా ఎంతో మంది అయితే వచ్చారో. మాకైతే ఇక్కడ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఐటీడీకి సంబంధించి ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మాకు ఎటువంటి అంటే మనీ కూడా మాకు టికెట్ తీసుకోలేదన్నమాట. ఫ్రీగా మాకైతే ఇక్కడ ఈ బోట్ని అయితే ఇచ్చారు. చాలా బాగుంది. నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం అయితే ఇలా చెరువులో ఇలా బోట్ షికార్ చేయడం. చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మిగిలినటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీకు వీడియోలో నేను కవర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మరి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చాలా మంది వీడియోని అయితే చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు అందరూ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వేరొక ప్లేస్కి అయితే నేను మీకు తీసుకెళ్తాను. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, తాజంగి నుంచి అయితే ఈ చెరువుల వేనం అయితే మేము రావడం జరిగిందండి. ఫస్ట్ టైమే ఈ ప్లేస్కి అయితే నేను రావడం. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ కూడా. పైకి వెళ్ళి అయితే చూపిస్తాను మొత్తం కూడా. మార్నింగ్ టైం అయితే బాగుంటుందండి, స్నో కూడా పడద్దు కాబట్టి.
మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి సినిమా అయితే లేదు, కాకపోతే ఇక్కడ బాగుంటుంది ప్లేస్ అయితే. కదండి ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్ కి అయితే రావటం. చూడండి కింద అయితే రోడ్ అక్కడ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటదండి, మంచు అయితే కురుస్తుంది కాబట్టి చాలా బాగుంటది. మేము ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాం కాబట్టి పెద్దగా మంచు అనేది కురవట్లేదు. అయినప్పటికీ చూడండి ఎటు చూసినా సరే కొండ పర్వతాలు అన్ని కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. లైఫ్ లో ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ, ఎంత బిజీ షెడ్యూల్ గా ఉన్నా కానీ, మనం అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉంటే మన మైండ్ అనేది చాలా రిలీఫ్ గా ఉంటది, చాలా బాగుంటది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా ఇలాంటి ప్లేసెస్ కి అప్పుడప్పుడు మనము టూర్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎటు చూసినా సరే కొండ పర్వతాలు కనిపిస్తున్నాయి చుట్టువైపులో కూడా. అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయండి, దూరం నుంచి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మరి చూశారు కదండి ఇంతవరకు అయితే వీడియో. మరి తాజంగి డామ్ ని కూడా మీకు చూపించాను, బోట్ షికార్ని. అంతేకాదు ఈ విలేజ్ కూడా వచ్చి ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి అందాలను అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం ఇలా జరిగింది. మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కొత్త కొత్త అప్డేట్స్ అనేవి నేను తిరిగినటువంటి ప్లేసెస్ అన్ని కూడా మీకు చూపిస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.